శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మార్గశిర శనివారం రోజు ఎంతో పవిత్రమైనది కదా, ఎంతో శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు గుమ్మం దగ్గర 2 కలిపి చెడితే చాలు, లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు. లక్ష్మీ అమ్మవారు పరిగెత్తుకుంటూ మీ ఇంటికి వస్తుంది. వద్దన్న ధనాన్ని ఇస్తుంది. మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. శనివారం రోజు ఎవరైతే గుమ్మం దగ్గర ఇదొక్కటి చల్లుతారో మీకు ఇక తిరుగు ఉండదనమాట. లక్ష్మీ అమ్మవారు డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. గుమ్మం దగ్గర పరిహారం చేయడం వల్ల కోరినంత ఐశ్వర్యాన్ని అమ్మవారు ఇస్తారు. దానివల్ల సమస్యలన్నీ కూడా పోతాయి. లాభం కలుగుతుంది. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ధనం అనేది చాలా అవసరం. ధనం కావాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటారు. 100 సంపాదించేవారు 1000 సంపాదించాలని అనుకుంటారు. 1000 సంపాదించేవారు లక్షలు సంపాదించాలని అనుకుంటారు. లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదించాలని అనుకుంటారు. కోట్లు సంపాదించేవారు ఇంకా ఎక్కువ ధనం సంపాదించి కోటీశ్వరులుగా మారిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి మనిషి కూడా మరింత ధనం కోసం సంపాదించాలని అనుకుంటూ ఉంటారు కదా. సంపాదన పెరగాలని కూడా కోరుకుంటూ ఉంటారు. మరి అలా మీ సంపాదన పెరగాలంటే మార్గశిర శనివారం రోజున గుమ్మం దగ్గర ఈ 2 కలిపి చల్లండి చాలు. మీకు విపరీతంగా సంపాదన అనేది పెరుగుతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయని పండితులు చెప్తున్నారు. మరి మార్గశిర శనివారం రోజు గుమ్మం మీద ఈ 2 కలిపి చల్లాలనేది అంటే ఏమి చల్లాలనేది ఈ విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మార్గశిర గురువారాలంటే అంటే లక్ష్మీ పూజలు చేయడం మనకు తెలిసిందే కదా. అయితే మార్గశిర మాసంలో ఏ రోజైనా సరే పవిత్రమైనటువంటిది, మంచిగా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారము, ప్రతి శుక్రవారము, అలాగే శనివారం కూడా అమ్మవారికి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువు కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం. మార్గశీర్షోహం అంటే మాసాలలో మార్గమాసం తనే అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో చెప్పబడింది. కార్తీక మాసంలో 1 నెల రోజుల పాటు భక్తిభావంతో మునిగి తేలుతూ తెలుగు ప్రజలు మార్గశిర మాసంలో అంతకు మించి అన్నట్టుగా ఉంటారు. ముఖ్యంగా ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం మహాలక్ష్మికి కూడా చాలా మొక్కువే. ఈ నెలలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చి మార్గశిర మాసంలో పూజలు చేస్తారు. వ్రతములు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. అయితే మార్గశిర నెలలో లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుని మార్గశిర భార వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. అయితే ఈ మాసంలో ఆడవారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్రలేస్తే మంచిది. ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులు కానీ లేదా 1 స్పూన్ ఆవాలు కానీ వేసుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసే సమయంలో గంగా 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 అని 3 సార్లు అనుకుంటే చాలా మంచిది. ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఇంటికి దివ్యశక్తులు వస్తాయి. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం కూడా వస్తుంది. అమ్మవారిని పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సులభంగా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది.
కనుక ఆడవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు అంటే మార్గశిర గురువారం కానీ శనివారం కానీ పసుపు రంగు ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి. అయితే ఇక మార్గశిర గురువారం రోజున ఇంట్లో ఆడవారు గుర్తుపెట్టుకొని పాలు పోసి వండే కూరలు కానీ నువ్వులు వేసి వండే కూరలు కానీ వండితే చాలా మంచిది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. పాలు పోసి వండే కూరలు అంటే పొట్లకాయ, వంకాయ, బీరకాయ అలాంటి కూరలు తినాలి. కొన్ని రకాల కూరల్లో నువ్వుల పొడి కలిపి వండుతూ ఉంటారు. అంటే గుత్తు వంకాయ, బీరకాయ, ములక్కాయ లాంటి కూరల్లో నువ్వుల పొడి వేసి వండుతూ ఉంటారు. అయితే గురువారం రోజు ప్రత్యేకంగా ఇలా పాలు పోసి వండిన కూరల్ని నువ్వుల పొడి కలిపి వండే కూరలను తింటే కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది. కనుక అందరూ కూడా మార్గశిర గురువారం రోజు ఇలాంటి కూరల్ని వండి తినాలి. అయితే మార్గశిర శనివారం రోజున లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలన్నా, మన యొక్క దరిద్ర దోషాలు తొలగిపోవాలన్నా, అదృష్టం మనల్ని వరించాలన్నా సరే, ఐశ్వర్య యోగం కలగాలన్నా సరే మనం తప్పకుండా ఈ పరిహారం అయితే చేసుకోవాలి. గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి వేస్తే చాలు, మీరు వద్దన్నా సరే ధనం వస్తూనే ఉంటుందన్నమాట. మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీతో మీ ఇల్లంతా కూడా ధనం ఏదో ఒక వైపు నుంచి దూసుకుని వస్తూనే ఉంటుంది. అయితే ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఈ పరిహారం చేసుకోండి. మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ చేయకపోయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఏమీ లేదండి, ఈ శనివారం రోజు ఉదయం 6 గంటల తర్వాత చక్కగా ఒక గాజు గ్లాసును తీసుకోండి. తీసుకొని ఆ గ్లాసులో కొంచెం తులసి యొక్క మొదట్లో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని వేయండి. 1 స్పూన్ అంత మట్టిని వేయండి. ఎందుకంటే తులసి మొక్క మొదట్లో మట్టి అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం. ఆ మట్టి మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. ఆ మట్టి చాలా శక్తులు ఉంటాయి కాబట్టి కొంచెం మట్టి తెచ్చి గ్లాసులో వేయండి. ఆ తర్వాత ఈ మట్టిలో కొంచెం బెల్లం ముక్కను కలిపి వేయండి. చిటికెడు బెల్లం వేస్తే సరిపోతుంది. బెల్లానికి దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంది కాబట్టి కొంచెం బెల్లం వేయండి. తర్వాత గ్లాసులో 4 స్పూన్ల పాలను పోయండి. 4 అంటే 4 స్పూన్లు పాలు పోస్తే సరిపోతుంది. పాలు లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపం. పాలతో పరిహారం చేస్తే ధనం ఆకర్షితమవుతుంది. కనుక పాలు పోసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అవన్నీ కూడా శుభ్రంగా కలిపేయండి. తర్వాత ఆ గ్లాస్ మీ కుడి చేతి మూతలాగా పెట్టి ఓం శాంతి ఓం శాంతి అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఆ తర్వాత ఆ గాజు గ్లాసులో పాలను తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్ గుమ్మం పైన చల్లండి. చల్లి నమస్కారం చేసుకోండి. మా సంపాదన పెరగాలి, మా ఇంటి వైపు ధనం ఆకర్షించబడాలని మనసులో అనుకోండి. ఈ పరిహారం చేయడంలో ఎటువంటి పొరపాటున్నా సరే మమ్మల్ని క్షమించు తల్లి అని లక్ష్మి అంటే గుమ్మాన్ని లక్ష్మీ అమ్మవారినిగా భావించి మీ గుమ్మంపై ఇదొక్కటి పోస్తే చాలు, మీకున్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఏదో ఒక అవకాశాలతో అంటే ఏదో ఒక అవకాశాల రూపంలో డబ్బు అనేది వెతుక్కుంటూనే వస్తుంది. కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ కూడా మార్గశిర శనివారం రోజున గుమ్మంపై ఈ ఒక్కటి చల్లితే చాలు, మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.